తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులరా, 29వ రోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు సమర్పణ అనే ఒక అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రియులరా, దేవుని చేతిలోకి మనం ఏదైనా సమర్పిస్తే సమర్పించింది దీవించబడుతుంది. తల్లిగా మొట్టమొదటగా మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే ప్రియులరా, ఆ సమర్పణలోంచి ఆశీర్వాదము ప్రవహిస్తూ ఉంది. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. ప్రత్యేకంగా ఆరంభం నుండి తల్లి ప్రార్థన ఫస్ట్ డే నుంచి పిల్లరా 29వ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రభు సన్నిధిలో మన బిడ్డలని మనము సమర్పించాలి. ఈ సమర్పణ ఎందుకు చేయాలి, సమర్పణ ఎవరెవరు చేశారు, బైబిల్లో సమర్పణ ద్వారా ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. ప్రియులరా, వాక్యం ఏం పలుకుతుందంటే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం పలుకుతుంది, కుమారులు యావే అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ప్రియులరా, గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం, ఒక గిఫ్ట్, అమూల్యమైన ఒక బహుమానం దేవుడు ప్రతి తల్లికి ఇచ్చాడు. ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు మనకు బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం, జాగ్రత్తగా మనం చూసుకుంటాం. ఎందుకంటే అది చూసినప్పుడల్లా ఆ వ్యక్తి మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత ప్రేమతో ఆ బహుమానం మనకి ఇచ్చారో మనకు జ్ఞాపకం వస్తుంది. ఆ వ్యక్తి కూడా మనకు జ్ఞాపకం వస్తారు ఆ బహుమానాన్ని చూసినప్పుడల్లా. అలాగే ప్రియులరా, మన బిడ్డల్ని చూసినప్పుడల్లా మనకేం జ్ఞాపకం రావాలి అంటే, దేవుడు మనకు ఈ బిడ్డలను ఇచ్చాడు, ఆయన మనని ప్రేమిస్తున్నాడు, మన బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మా బాబు చిన్నప్పుడు చాలా తుంటర పనులు చేసేవాడు. అంటే వాడు ఎంత అల్లరి చేసేవాడంటే చాలా అల్లరి చేసేవాడు. ప్రతిరోజు తన్నులు పడకుండా ఒక డే వాడికి ఉండేది కాదు. తన్నులు పడితేనే డే అయిపోతుంది అన్నమాట. అలా ఒకరోజు అంటే నేను విసిగిపోయాను, కొట్టి ఇంకా అంటే ప్రతిదానికి వాడికి ఒక దెబ్బ పడితే కానీ పని అవ్వదు అనమాట. నేను దేనికోసమో నేను టీవీ ఆన్ చేశాను. అప్పుడు నేను ఒక వాక్యం విన్నాను. అదేమిటి అంటే, అడగకుండా దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు కదా, అప్పుడు ఈ పిల్లల విలువ నీకు తెలియదు అని చెప్పి ఒక వాక్యం వస్తుంది. అది ఎవరు చెప్పారో నాకు అంత గుర్తులేదు, కానీ వాక్యం మాత్రం నాకు గుర్తుంది. పిల్లరా, అంటే నీ బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం కదా, నువ్వు ఎప్పుడైనా దేవుడికి నీ బిడ్డల కోసం నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఎంతోమంది గర్భఫలం లేక వాళ్ళు చూస్తున్నారు, మరి దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు కదా అని చెప్పి నేను పని చేసుకుంటూ వాక్యం వింటూ ఉన్నాను. ఆ మాటలు నన్ను సూటిగా తాకాయి. పిల్లరా, నిజమే కదా, ఎంతోమంది గర్భఫలం లేక వాళ్ళు ఉంటుండగా దేవుడు మరి గర్భఫలం ఇస్తే నేను ఎప్పుడు కూడా దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పలేదే, నేను కృతజ్ఞత కలిగిలేనే, నేను విసుక్కుంటున్నాను, సనుక్కుంటున్నాను అని చెప్పి ఆ రోజు మొదలుకొని నా ఆలోచన బిడ్డల పట్ల మారిపోయింది. ఈరోజు చాలామంది తల్లులు కూడా అలా అనుకుంటారు, విసిగిపోతారు, అసలు వీడు నాకు ఎందుకు పుట్టాడరా అని చెప్పి మనం తిట్టుకుంటూ ఉంటాం. కానీ పిల్లరా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక సంఘటన మనం చదువుతున్నాం. ఒక తల్లిగా, తండ్రిగా కుటుంబంలో మన బిడ్డల్ని దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు ఎలా కార్యాలు మన జీవితంలో చేస్తాడు అనే ఒక అంశాన్ని మనం చదువుతున్నాం. పిల్లరా, మొట్టమొదటిగా తల్లి ఏం మర్చిపోకూడదు అని అంటే, దేవుడు మన బిడ్డలపైన అధికారం కలిగి ఉన్నాడు. బిడ్డలు మన సొంతం కాదు, దేవుని సొంతం. అయితే వాళ్ళని జాగ్రత్తగా బాధ్యత వహించి చూసుకొని దేవుని ప్రణాళిక మన బిడ్డల ద్వారా జరగటానికి దేవుడు ఆ బిడ్డలని మనకిచ్చాడు. మనకిచ్చిన బిడ్డల నిమిత్తము ఒకరోజు దేవుడి ముందు నిలబడి మనము దేవుడికి సమాధానం ఇవ్వాలి. చూడండి, ఏదైనా మనకి ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు అదొక రెస్పాన్సిబిలిటీ. నువ్వు సరిగా చేయకపోతే నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి.
ఎందుకు ఇలా చేసావు అంటే మనం చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక బాధ్యత. డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఇంట్లో ఎవరు డబ్బు ఇస్తారో, భర్త ఇచ్చినా, తల్లి ఇచ్చినా, తండ్రి ఇచ్చినా, ఎవరు డబ్బులు ఇచ్చినా అది ఎక్కడ లెక్క పెట్టా అంటే ఎక్కడ ఖర్చు పెట్టావు, ఏం చేసావు అన్నప్పుడు దానికి మనము లెక్క చెప్పాలి. అకౌంటబిలిటీ ఉంది. అలాగే ప్రియ తల్లి, ఈరోజు బిడ్డలని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే మనమందరం కూడా దేవుడికి లెక్క చెప్పవలసిన వాళ్ళము. ఒకరోజు ఆయన ముందు నిలబడి ఆయన మనకిచ్చిన బిడ్డల కొరకు మనము లెక్క చెప్పాలి అని బైబిల్ చెప్తా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 22 వచనాల నుంచి మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోవలసి ఉన్న దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లుగా మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. గుడికి, దేవాలయంలోకి యేసు ప్రభుని తీసుకొని వెళ్ళారంట. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు బాధ్యత వహించారు. ప్రియ తల్లి, ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మన బిడ్డలని దేవునిలోకి, దేవుని వైపుకి, దేవుని ఆలయంలోకి నడిపించవలసిన ఒక బాధ్యత దేవుడు మనకిచ్చాడు. వాక్యం ఏమంటుందంటే ఆ పైన 21వ వచనం చూస్తే, 8 దినములు గడిచిన పిదప శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. వాక్యం ఏమంటుందంటే మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న తల్లి మరియమ్మ, యోసేపులు, పిల్లరా, వీళ్ళు ఇద్దరు కూడా బాలయేసుని దేవాలయంలోకి తీసుకొని వెళ్ళారు. ఈ తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటగా మనం ఏం చూస్తున్నామంటే శుద్ధీకరణ దినాలు వచ్చినప్పుడు అని మనం చూస్తున్నాం. శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినప్పుడు అని మనం చూస్తే పిల్లరా, లేవికాండము 12వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఋతుమతి అయిపోయినప్పుడు ఎలా 7 రోజులు అశుద్ధంగా ఉంటారో అలాగే ఒక స్త్రీ పిల్లరా మగబిడ్డను కన్నప్పుడు 7 దినాల వరకు ఎలాగైతే ఋతుమతి అయినప్పుడు అశుద్ధిగా అపవిత్రంగా ఉంటారో అలా వాళ్ళు అశుద్ధిగా ఉంటారు కనుక పవిత్రమైన దేన్ని కూడా వాళ్ళు ముట్టకూడదు అని ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. 7 రోజులు అలా వాళ్ళు ఉన్న తర్వాత వాక్యం అంటుంది 33 రోజుల తర్వాత 8వ రోజుకి సున్నతి చేస్తారు. 33 రోజుల తర్వాత వాక్యం ఏం పలుకుతుందంటే మనం చూస్తున్నాం, సున్నతి చేయబడటము అంటే నిబంధనలు, అబ్రహాము నిబంధనలో ప్రవేశించటము అని మనం చూసాం పిల్లరా. అలాగే వాక్యం ఏమంటుందంటే 33 రోజుల తర్వాత శుద్ధీకరణ చేసుకోవాలి అని చెప్పి వాక్యం పలుకుతుంది. అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మదర్ అంటున్నాం. అంటే తల్లి ప్రసవం తర్వాత శుద్ధి చేయబడాలి. అబ్బాయి అయితే పిల్లరా 40 రోజుల తర్వాత ఈ శుద్ధి గావించబడాలి అని మనం చూస్తున్నాం. ఒకవేళ అమ్మాయి పుట్టినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే ఋతుమతి అయినప్పుడు ఒక స్త్రీ ఎట్లా అపవిత్రంగా అంటే అశుద్ధంగా ఉంటుందో అలా 14 రోజులు ఆమె అశుద్ధితో ఉంటుంది. కనుక పవిత్రమైనవి ఏవి కూడా ఆమె ముట్టకూడదు అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. దాని తర్వాత 66 రోజులు తను పిల్లరా 66 రోజుల తర్వాత తను శుద్ధీకరించబడుతుంది అని వాక్యం పలుకుతోంది. అంటే 80 రోజుల తర్వాత వాళ్ళు దేవుని ఆలయంలోకి వెళ్ళాలి. అదే శుద్ధీకరణ. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినప్పుడు అనగా ప్రసవం తర్వాత శుద్ధీకరణకు ధర్మశాస్త్రములో పిల్లరా ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ ప్రకారమే మరియ తల్లి దేవుని సన్నిధికి భర్తతో పాటు యోసేపుతో పాటు బాలయేసును తీసుకొని ఆమె దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పాటించే ఒక స్త్రీగా మనము మరియ తల్లిని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదే యేసు ప్రభుని బాలయేసుని దేవుని ఆలయంలో సమర్పించుట అంటే అక్కడ 3 విషయాలు చూస్తున్నాం. మొదటిగా
తల్లి అయిన మరియా శుద్ధీకరణ దినములు సమాప్తమైనవి కనుక ఆమె దేవుని మందిరంలోకి రావాల్సిన సమయము వచ్చింది. అది 40వ రోజు గనుక. ఇంకా మనం రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, విమోచింపబడటం, రిడెంప్షన్ అని మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మనం చూస్తున్నట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు ఒక కట్టడ పెట్టాడు ప్రియులారా. ఆ కట్టడ ఏమిటి అంటే, ఐగుప్తును విడిచిపెట్టి ఆ రాత్రి కాలము పస్కా పండుగ వాళ్ళు చేసుకొని వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి వస్తున్నప్పుడు ప్రభు వాళ్ళకి ఒక కట్టడ నియమించాడు. ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజలలో ప్రతి ఒక తొలిచూలు బిడ్డ దేవుడికి సమర్పించాలి. నిర్గమకాండము 13వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మనం చూస్తున్నాం ప్రియులారా. తొలిచూలు పిల్లలు అని మనం హెడ్డింగ్ చూస్తున్నాం. అంటే విమోచింపబడటం ఏంటి అని ఇక్కడ వాక్యం స్పష్టం చేస్తుంది. మీ తొలిచూలు మగబిడ్డలను ఆయనకు అంకితం చేయవలెను. అందుకే మరియ తల్లి యేసుప్రభుని దేవుని ఆలయంలోకి తీసుకొని వచ్చింది. మీ పశువుల తొలిచూలు పిల్లలలో మగవి యావేకి చెందును. మీ తొలి మగబిడ్డలను అందరినీ వెలయిచ్చి విడిపింప వలయును. మీ కుమారుడు అది ఏమి అని మిమ్ము అడిగినచో యావే తన బాహుబలముతో మిమ్ము దాస్యపు నిలయము నుండి ఐగుప్తులో నుండి కొనివచ్చెను అని చెప్పి మీరు చెప్పాలి. ఇది మీ చేతి మీద గుర్తువలే. 16వ వచనం, మీ చేతి మీద గుర్తువలే, మీ నొసటి అందలి జ్ఞాపక చిహ్నము వలె ఈ ఆచారము మీకు ప్రయోజనకారి అగును. యావే తన బాహుబలముతో మనల్ని ఐగుప్తు దేశం నుండి తరలించుకొని వచ్చెను గదా అని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, లేవికాండం 12:1-8 మనము చదివాం కదండి. అక్కడ శుద్ధి చేసుకోవడానికి వచ్చినప్పుడు పిల్లరా, గొప్పవాళ్ళు అయితే సంపూర్ణ దహన బలికి గొర్రెపిల్లను తీసుకొని వాళ్ళు రావాలి. సంపూర్ణ దహన బలి అలాగే పాప పరిహార బలి కొరకు వాళ్ళు దేవుని సన్నిధిలోకి రావాలి. సమావేశపు గుడారం దగ్గర పరిచర్య చేసిన యాజకునికి అది వాళ్ళు ఇవ్వాలి. ఎవరు? గొప్ప వాళ్ళైతే. ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళైతే పిల్లరా, వాక్యం పలుకుతుంది, సంపూర్ణ దహన బలి నిమిత్తము పాప పరిహార బలి నిమిత్తము వాళ్ళు గువ్వలను తీసుకురావచ్చు. 2 గువ్వలను తీసుకురావాలి అని వాక్యంలో మనము చూస్తున్నాం. గొప్ప వాళ్ళైతే ఒక గొర్రెపిల్లను ఒక గువ్వను తీసుకురావాలి. పేదవాళ్ళైతే 2 గువ్వలను కానీ 2 పావురాలను కానీ తీసుకొని రావచ్చు అని శుద్ధీకరణకు వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా మనం చూస్తే పిల్లరా, విమోచింపబడాలి. మగబిడ్డలు దేవునికి అంకితం చేయబడ్డారు. మీ తొలి మగబిడ్డలందరినీ వెలయిచ్చి విడిపించవలెను అని దేవుడు చెప్తున్నాడు. రెండోదిగా, విడిపించటానికి యేసుప్రభుని దేవుని ఆలయంలోకి తల్లి మరియ తీసుకొని వచ్చిందండి. మనం ఏం చేస్తున్నామంటే, ఈ తల్లి ప్రార్థన అనే దాంట్లో మనము చూసామండి, యేసుక్రీస్తు అంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా ఎట్లా ఐగుప్తులో బిడ్డలు విడిపించబడ్డారని. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆ రోజు ఐగుప్తు నుండి వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎవరెవరి ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తము లేదో వాళ్ళందరూ తొలిచూలు పిల్లలు మరణించారు. కానీ ఎవరి ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తము ప్రోక్షించబడ్డదో పిల్లరా, వాళ్ళందరి బిడ్డలని దేవుడు సంరక్షించాడు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మీకు బిడ్డలు ఉన్నారంటే అది మీ బలము కాదు, మీరు కాపాడుకోలేదు. ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు మీ వంశంలో, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఎటువంటి అద్భుతం చేశాడో దానికి జ్ఞాపకంగా ఇజ్రాయేలు ప్రజలలో ఎప్పుడు ఒక కట్టడ ఉండాలి. తొలిచూలి పిల్లలు మగబిడ్డ అయితే దేవునికి అంకితం చేసి వారిని మీరు విడిపించుకోవాలి అని చెప్పి ప్రభు చెప్తున్నారు, ఆయన ఆజ్ఞిస్తున్నారు. ఇది ఏంటి అని నీ బిడ్డలు అడిగినప్పుడు, ఇదిగో ఆ రోజు అందరూ మరణించారు కానీ మీరు మరణించకుండా దేవుడు కాపాడాడు. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలని, వారి బిడ్డలని దేవుడు కాపాడాడు అని మీ బిడ్డలకు మీరు చెప్పాలి అని చెప్పి దేవుడు ఒక కట్టడ చేశాడు పిల్లరా. ఆ కట్టడ మరియ తల్లి
యోసేపులు వాళ్ళు పాటించి యేసు ప్రభుని దేవుని ఆలయంలోకి యాజకుని దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చేటట్లుగా మనం చూస్తున్నాం. అంటే పిల్లరా, ప్రతి తల్లి బాధ్యత ఏమిటి అంటే, అయ్యా నువ్వు ఈరోజు నువ్వు ఉన్నావంటే అది దేవుని వలనే అని చెప్పాలి. ఈరోజు మా ఆయన నాకు సేవలో ఇంత సహకరించడానికి గల కారణం ఏంటి అంటే, మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సేవకులు పిల్లరా. వాళ్ళమ్మ చాలా బలమైన సేవ చేసింది, చాలా ప్రార్థనా పర్రాలు. అయితే మా ఆయన చాలా చిన్నప్పుడు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళమ్మ పని చేస్తుంటే గోతిలో పడిపోయాడంట. వచ్చి చూసినప్పుడు లేడంట, ఆ పాదాలు మాత్రమే బయటికి కనిపిస్తున్నాయంట. అప్పుడు ఆమె ప్రార్థించిందంట, అయ్యా నా కుమారు నిన్ను బ్రతికిస్తే జీవిత కాలమంతా నేను నీకు సమర్పణ కలిగి సేవ చేసుకుంటానయ్యా, నా కొడుకును నువ్వు బ్రతికించయ్యా అని చెప్పి ఆమె అన్నిటినీ సమర్పించేసుకొని ఆయన కోసము పిల్లరా దేవుడి కోసమే మరణించేంత వరకు సేవ చేసి తిరిగి వస్తుంటున్నప్పుడు యాక్సిడెంట్ అయి సేవలోనే ఆమె మరణించింది. ఒకరోజు ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడు మా ఆయనతో ఆమె అంటుండేది ఏమనంటే, ఇదిగో నువ్వు ఈరోజు బ్రతుకున్నావంటే కేవలం దేవుడు నిన్ను బ్రతికించాడు, అది నువ్వు మర్చిపోవద్దు అని చెప్పి నా భర్తని ఎన్నోసార్లు ఆమె హెచ్చరిస్తూ ఉండేదంట. మా ఆయన చెప్తుంటాడు, మా అమ్మ నా కోసము దేవుడికి పూర్తిగా సమర్పించుకుంది, పూర్తిగా మారిపోయింది. ఆమె ఏమనుకుందంటే తన బాబు చనిపోయాడు అనుకుంది, కానీ ఆమె ఏం ప్రార్థన చేసిందంటే, ప్రభువా నువ్వు బ్రతికిస్తే నా జీవితం నీకు ఇస్తానయ్యా, నీకు నమ్మకంగా నేను ఉంటానయ్యా అని చెప్పి ఆమె సేవ చేసి అలాగే పిల్లరా చివరి వరకు ఒక సాక్షిగా ఆమె నిలబడ్డది. ఆ ఆశీర్వాదమే మా ఇంట్లో ఇప్పుడు కూడా నా ద్వారా ఈ సేవ కొనసాగుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ఈ కట్టడ మీ బిడ్డలకు మీరు చెప్పాలి, మీ బిడ్డలు నేను ఎట్లా కాపాడానో మనం చెప్పాలి. మన బిడ్డలకి మన జీవితంలోని సాక్ష్యాలు, ఎక్కడి నుండి మనం వచ్చామో, దేవుడు మనల్ని ఎట్లా లేపాడో, వాళ్ళ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎట్లా దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడో, ఎలా నిలబెట్టాడో తల్లిగా మనము దేవుని అద్భుత కార్యాలని పిల్లరా మన బిడ్డలకి చెప్పాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ కట్టడ ఇజ్రాయేలు ప్రజలకు ఉంది అంటున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ప్రతి తల్లి బిడ్డని దేవుడి సన్నిధికి తీసుకురావటం అంటే అర్థం ఏంటి అంటే దేవుడికి వాళ్ళని సమర్పించటం. ప్రియ తల్లి, ప్రతిదినం ఆ రోజు మరియ తల్లి దేవుని ఆలయంలోకి, యెరూషలేం దేవాలయంలోకి తీసుకొని వచ్చింది. ఈరోజు ప్రతి తల్లి ప్రతి దివ్యబలి పూజలో, ప్రతి ప్రార్థనలో, ప్రతిదినం నువ్వు ప్రార్థించడానికి మోకరిస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? కన్నీటితో మన బిడ్డలని దేవుడికి మనం సమర్పించాలి. ఎప్పుడైతే మనం అలా సమర్పిస్తామో పిల్లరా దేవుని కార్యాలు మన బిడ్డల ద్వారా జరుగుతాయి. దానికి మొట్టమొదటగా అడుగు వేయవలసింది ఎవరు అంటే తల్లి అడుగు వేయాలి. మనం ఏం చూస్తున్నామంటే వాక్యంలో లూకా సువార్త 2వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూస్తే వాక్యం పలుకుతుంది, యాజకుడైన సిమియోను ఆ బాలుని హస్తంలోకి తీసుకొని తల్లితో ఏం చెప్తున్నాడంటే 30-31 వచనం, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచి తిని, అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేళ్లకు మహిమ చేకూర్చు వెలుగు అని చెప్పి దేవుని సందేశాన్ని, దేవుని ప్రణాళికను ఆ తల్లికి ఆ యాజకుడు బయలుపరుస్తున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ బిడ్డలని దేవుడి సన్నిధిలో నువ్వు సమర్పిస్తుంటున్నప్పుడు మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు గొప్పవి, మన ప్రణాళికల కంటే కూడా దేవుడు ప్రణాళికలు గొప్పవి. ప్రియులారా, దేవుని సన్నిధిలోకి మనం సమర్పిస్తున్నప్పుడు ఎలాగైతే మరియ తల్లి ఆ బాలయేసుని దేవుని ఆలయంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు యాజకుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడండి. ఆయన అంటున్నాడు, ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమ చేకూర్చు వెలుగు ఈయన, నేను కన్నులారా చూచి తిని గనుక, అంటే మార్గదర్శమైన వెలుగు ఈయన అని చెప్పి అంటున్నాడండి. 34వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లు అనెను. మీరు గమనించాలండి, ఈ విషయాలు ఆ యాజకుడు ఎవరితో చెప్తున్నాడంటే తల్లితో చెప్తున్నాడు. పిల్లరా,
నువ్వు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నీ బిడ్డల గురించి ఒక దర్శనం దేవుడు మీకు ఇస్తాడు. మీ బిడ్డల గురించి ఒక ధైర్యం దేవుడు మీకు ఇస్తాడు. మీ బిడ్డల గురించి ప్రణాళికలు దేవుడు మీకు ఇస్తాడు, ఆయన తెలియజేస్తాడు. కనుక ఇక్కడ మనం వచనంలో మనం చూస్తే వాక్యం అంటుంది, సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లా, నేను ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావాలను బయలుపరచును. ఒక ఖడ్గము మీ హృదయములో దూసుకొని పోవును అని వాక్యం పలుకుతుంది. వాక్యం ఏమంటుంది తెలుసా? అవన్నీ మాటలు మరియ తల్లి తన హృదయంలో భద్రం చేసుకుంది అని మనం చూస్తున్నాం. ఏం జరిగిందండి? ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కటి కూడా పొల్లుపోకుండా శుద్ధీకరణ చేసుకుంటూ తన కుమారుని విమోచించటానికి పిల్లరా దేవుని ఆలయంలోకి మరియ తల్లి జోజప్పలు వెళ్ళారు. పిల్లరా, లూకా సువార్త 2:24లో మనం వాక్యం చూస్తే, చట్ట ప్రకారం ఒక జత గువ్వలైనను 2 పావురం పిల్లలైనను బలి అర్పణ చేయుటకు అచటకి వచ్చిరి అంటున్నాం. మనం చూసామండి లేవికాండంలో, వాళ్ళు గొప్ప వాళ్ళైతే గొర్రె పిల్లను తీసుకొని రావాలి. అంత స్తోమత లేదు కాబట్టి గువ్వలను తీసుకొని పావురాలను అర్పించటానికి పిల్లరా మరియ తల్లి యోసేపులు దేవుని సన్నిధికి వచ్చారు. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావా లేక ఐశ్వర్యంలో ఉన్నావా కాదు దేవుడికి ముఖ్యం. దేవుడు ఏం చూస్తాడంటే నీ సమర్పణ జీవితాన్ని దేవుడు చూస్తాడు ప్రియ సహోదరి. కనుక ఎలాగైతే ఆ యాజకుడు మరియ తల్లికి యేసుప్రభు దేనికోసం పంపబడ్డాడో ఎలా తెలియజేశాడో, అలాగే ప్రతి తల్లికి ప్రార్థనలో దేవుడు తన బిడ్డల గురించి ఆయన తెలియజేస్తాడు. ఇంకొక తల్లిని చూస్తున్నాం మనం బైబిల్ గ్రంథంలో పిల్లరా, ఆమె అన్న. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను దీవించాడు, చక్కటి కుమారుడిని ఆమెకి ఇచ్చాడు. ప్రార్థిస్తున్నప్పుడు ఆమె దేవుడితో ఒక వాగ్దానం చేసింది, ఒక మాట చెప్పింది. ఆ మాట ఏమిటంటే, అయ్యా నాకు కుమారుడు కనుక ఇస్తే ఆ కుమారుడు నేను నీకే ఇస్తానయ్యా అని చెప్పి ఆమె దేవుడు ముందు ఒప్పందం చేసుకుంది. పిల్లరా, ఎలాగైతే ఒప్పందం చేసిందో ఒప్పందం ప్రకారము బిడ్డ పాలు విడిచిన తర్వాత సమూయేలును తీసుకొని ఆమె దేవుని మందిరానికి వచ్చింది. వచ్చి యాజకుడితో ఆమె అంటున్న మాట మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అంతటా అన్న బాలుని తీసుకొని 3 ఏళ్ల కోడదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తడు ద్రాక్ష రసములతో షిలోహులోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడు ఇంకను పసివాడు. అచట దూడను వధించి బలి అర్పించిన పిదప అన్న బాలుణ్ణి వెంటబెట్టుకొని యాజకుడైన ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా చిత్తగింపవలెను, మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని ప్రభువు నా మనవి ఆలించి నా కోరిక తీర్చెను. కావున నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించిన కాలమంతా ప్రభువునకే ఊడిగము చేయుచుండును అని అనెను. అంతటా వారు ప్రభువునకు మొక్కిరి అని మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుని బిడ్డలు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోలేదు అన్న. ఈరోజు కొంతమంది భక్తి ఎట్లుంటుంది, విశ్వాసం ఎట్లుంటుంది అంటే, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటారు, అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతుంటారు. కానీ అటువంటి ఒక తల్లిలాగా మనం అన్నను చూడటం లేదండి. అన్న యాజకుడి దగ్గరకు వచ్చి జ్ఞాపకం చేస్తుంది, అయ్యా కొద్ది రోజుల క్రితము వచ్చి ఇక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను తాగానని మీరు అనుకున్నారు కదా, ఆ స్త్రీనే నేను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. కనుక ఆ కుమారుణ్ణి తిరిగి నేను దేవుడికి అంకితం చేయటానికి, సమర్పించటానికి నేను వచ్చాను అని చెప్పి దేవుడికి బలి అర్పించి యాజకుడి దగ్గరకు వచ్చి తన కుమారుణ్ణి ఆమె సమర్పిస్తుంది. ప్రియులారా, ఆమె ఏమంటుందంటే, జీవిత కాలం అంతా కూడా నా కుమారుడు దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉంటాడు, దేవుని సేవ చేస్తాడు అని చెప్పింది. ప్రియ తల్లి, అన్న
ఒక నిర్ణయం చేసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే దేవుడు చిత్తం మాత్రమే నా బిడ్డ జీవితంలో జరగాలి అని చెప్పి. ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు మనము దేవుని అడగాలి, అయ్యా నీ ప్రణాళిక నా బిడ్డ జీవితంలో ఏంటి ప్రభువా అన్నప్పుడు తల్లి మరియకు బయలుపరిచిన దేవుడు, ఎలాగైతే యాజకుడి చేతిలో అన్న సమూవేల్ని అర్పించినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, ఒక గొప్ప ప్రవక్తగా ఇజ్రాయేలు ప్రజల్ని దేవుని వైపుకు నడిపిన ఒక వ్యక్తిలాగా, ఒక ప్రవక్తలాగా, యాజకుడిలాగా మనము సమూవేల్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ప్రతి ఒక్క తల్లి ప్రార్థన చెయ్యాలి. అదేమిటి అంటే, ప్రభువా నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమిటయ్యా, నీ ఆలోచన ఏంటయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం పలుకుతోంది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో మనం చూస్తే, మన దినములు పిండమై ఉండగానే దేవుడు మనని చూశాడు అని వాక్యము పలుకుతా ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత మనం ప్లానింగ్ చేస్తాం, కానీ పిండమై ఉండగానే మన బిడ్డలు ఏం చేయాలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ప్రియ తల్లి, ప్రతి ఒక్కరము మనము దేవుడికి మన బిడ్డల్ని మనం సమర్పిస్తాం. తల్లి మరియా దేవుని వాక్యానుసారంగా దేవుని ఆలయానికి ఎట్లాగైతే బాలయేసును తీసుకొని వచ్చిందో, ఎట్లా ప్రవచనం ఆమె విన్నదో, అంటే అది తమ హృదయంలో ఆమె పదిలం చేసుకుంది. పదిలం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లరా, పదిలం చేసుకున్న దాని ప్రకారమే ఆమె తన జీవితము చిట్ట చివరి వరకు మనము చూసినట్లయితే పిల్లరా, ఆ మేడ పైగదిలో యేసు ప్రభు శిష్యులు ప్రార్థిస్తున్నంత వరకు, చివరి వరకు కూడా తల్లి మరియా ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని తన హృదయంలో పదిలం చేసుకొని దాని ప్రకారమే జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన కుమారుడు దేనికోసం పంపబడ్డాడో ఆమె ఎరిగి ఉంది. కొన్నిసార్లు మన పిల్లలకు తెలియదు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం చేయట్లేదు అని వాళ్ళు భయపడుతుంటారు. అప్పుడు తల్లిగా నీకు ఒక దర్శనం ఉంది, దేవుడు నీకు ఒక మాట చెప్పాడు కనుక నీవు నీ బిడ్డల్ని బలపరిచి దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో నీ బిడ్డల్ని నడిపించడానికి దేవుని సన్నిధిలో నువ్వు శక్తిని పొందుకోవాలి. కనుక పిల్లరా, ఈరోజు మన బిడ్డల్ని మనం దేవుడికి సమర్పిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. 29వ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో మన బిడ్డల్ని సమర్పించి అడగాలి, ప్రభువా నీ చిత్తం ఏమిటో ప్రభువా నా బిడ్డల జీవితంలో జరుగునుగాక, నా బిడ్డలు నీకు సమర్పిస్తున్నానయ్యా అని అంటున్నప్పుడు పిల్లరా, దేవుని అధికారాన్ని మనం ఒప్పుకుంటున్నాము, దేవుడు నడిపింపుకు మనం లోబడుతున్నాము. మన ప్రార్థన ద్వారా పిల్లరా వాళ్ళు దేవుని చిత్తంలోకి, దేవుని మార్గంలోకి వాళ్ళు నడిపించబడతారు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకు వందనాలయ్యా. ఈ సమయం అంతటిని మీకు అర్పిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా. మా బిడ్డల్ని మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం. మా శక్తి కాదు, మా బలము కాదు, మా జ్ఞానము కాదయ్యా, మేము మా బిడ్డల్ని నడిపించలేము తండ్రి. అయ్యా మీకే మా బిడ్డల్ని అర్పిస్తూ ఉండగా అయ్యా, ఆ రోజు తల్లి మరియకి ఎలాగైతే యాజకుడు అయిన సిమియోను ప్రభువా దేవుడు ఉద్దేశాన్ని బయలుపరిచాడో ప్రభువా, ఎలాగైతే అన్న దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు అయ్యా దేవుని స్వరము సమూవేలు వీడిని నడిపించబడ్డాడో ప్రభువా, అదేవిధంగా మా బిడ్డలు నడిపించబడుదురుగాక. ఈరోజు ప్రభువా మా బిడ్డల్ని పరిపూర్తిగా మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా గొప్ప ప్రణాళికలు కలిగిన దేవుడవు నాయన. ఇర్మియా 29:11 ప్రకారం నీ ప్రణాళికలు మా బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రభు మీకే అన్నిటినీ అర్పిస్తూ యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మన బిడ్డల్ని మనం దేవుడికి సమర్పించినప్పుడు ఆయన ఉద్దేశం మన బిడ్డల పట్ల బయలుపరిచి ఆయన నడిపిస్తాడు. ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రియులరా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇతరులకి మీరు షేర్ చేయండి. ముఖ్యంగా అనుదినం ప్రతిరోజు మీ బిడ్డల్ని దేవుడికి సమర్పించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఉద్దేశం మన బిడ్డల జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన ఎన్నడూ ప్రార్థనని నిరర్ధకం చేసే దేవుడు కాదు. ఆమేన్ అనువాడు ఆయన. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.